మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. సెప్టెంబర్ 13, 1948న హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ను ఆపరేషన్ పోలోతో ఇండియాలో విలీనం చేశారు. హైదరాబాద్ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది. మొదటి ముఖ్యమంత్రి బురుగుల రామకృష్ణారావు గారు. ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది. ఆంధ్ర వారు ఢిల్లీ వెళ్లినా, పంజాబ్ వెళ్లినా, ఇలా ఎక్కడికి వెళ్లినా మద్రాసి అని పిలిచేవారు. ఆంధ్ర ప్రాంతం వారు తమకు గుర్తింపు లేదని ఆత్మగౌరవం కోసం స్వరాష్ట్రం కోరుకున్నారు. అలా మద్రాస్ ప్రాంతంలో ఉన్న ఆంధ్రుల కోసం పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 16న ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశాడు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడింది. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. చివరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం 1956 నవంబర్ 1న ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడింది. ఆంధ్ర ప్రాంతం తెలంగాణ అదే హైదరాబాద్ ప్రాంతంతో కలవనప్పుడు హైదరాబాద్ లో ఏ పరిశ్రమలు ఉండేవో, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగి ఉందో తెలుసుకుందాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ 1930లో ఆరంభమైంది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ 1981లో ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో సెయింట్ జార్జ్ గ్రామర్ ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ 1834లో హ్యాబిట్స్ లో ఏర్పాటు చేశారు. సెయింట్ అలోషియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ విశాఖపట్నంలో 1847లో ఏర్పాటు చేశారు. మొదటి రైల్వే లైన్ తెలంగాణలో వాడి టు సికింద్రాబాద్ అక్టోబర్ 8, 1874. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ రైల్వే లైన్ పుత్తూర్ టు రేణిగుంట 1862. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ పబ్లిక్ బస్ ను 1932లో ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రాంతంలో 11th జనవరి 1958లో విజయవాడలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతంలో మొదటి హాస్పిటల్ 1595లో ఏర్పాటు చేయబడింది. తర్వాత గాంధీ హాస్పిటల్ 1851లో ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రాంతంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో 1845లో ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ 1846లో ఏర్పాటు చేశారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 1923లో ఏర్పాటు చేయబడింది. ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ప్రారంభించారు. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ప్రారంభించారు. మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. సిఆర్ రెడ్డి కాలేజ్ 1989. ఇండియాలోనే మొదటి థర్మల్ పవర్ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ 1920లో ఏర్పాటు చేయబడింది. ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 1998లో ప్రారంభించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 1934లో ప్రారంభించారు. 1937, 1986 రంజీ ట్రోఫీలు గెలుచుకుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 1953లో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం తెలంగాణ లిటరసీ రేట్ 76.9% గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ ఇండియాలోనే లోయెస్ట్ లిటరసీ రేట్ గా 72.6% గా ఉంది.